ఆల్రెడీ 1 to 30 క్వశ్చన్స్ అయిపోయినాయి. నౌ 31st క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. సో 2 స్టేట్మెంట్స్ ఇచ్చి ఏ ఆర్ బి కరెక్ట్. ద ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ సాక్రోసెంట్ అండ్ హెన్స్ క్యాన్ బి కట్టెల్డ్ ఆర్ రిపెల్డ్ బై అమెండింగ్ ఇట్ బై సింపుల్ మెజారిటీ ఆఫ్ ద 2 హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్. సగం హాఫ్ కరెక్ట్, హాఫ్ రాంగ్. సో హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ పని చెయ్యదు అని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ క్వశ్చన్. ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ నాన్ జస్టిసబుల్ ఇన్ నేచర్. అంటే ఒకవేళ మనం డిపిఎస్పీలు చదివి ఉండాలండి. ఈ క్వశ్చన్స్ డైరెక్ట్గా సాల్వ్ చేసడం కాదు. ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి, సాక్రోసెంట్ అంటే ఏంటి, పర్మనెంట్ అంటే ఏంటి, ఆ మీనింగ్స్ తెలిసి ఉండాలి. ఇప్పుడు డిపిఎస్పీలు మన స్టేట్లో జరగడం లేదు. ఇన్ ద సెన్స్ ఖాదీ విలేజ్ కేవీఐసి ఎస్టాబ్లిష్ చేయడం అవన్నీ జరగడం లేదు. సో వీ కెనాట్ గో టు కోర్ట్ అండ్ కంప్లైంట్ మా దాంట్లో కేవీఐసి లేదు, ఖాదీ లేదు, ఆ లిక్కర్ని ఇంకా ఆపేయలేదు అని. బికాజ్ వెన్ స్టేట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ దట్ క్రైటీరియా స్టేట్ ఆటోమేటిక్గా చేస్తుంది అని. సో అదే ఫండమెంటల్ రైట్స్ మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అది లేదనుకో డైరెక్ట్ సుప్రీంకోర్టుకి హైకోర్టుకి వెళ్ళి పిటిషన్స్ వేసుకోవచ్చు. అదే డిపిఎస్పీ లేదనుకో వీ కెనాట్ గో. సో ఓన్లీ DPSPs are non-justiciable in nature. Only B is correct. Derived from the American Constitution, fundamental rights are described in Part 3 of the Constitution. The fundamental rights are meant for promoting the ideal of political democracy. They are not sacrosanct and can be cut అంటే పర్మనెంట్ కాదు అని. అంటే నో మ్యాటర్ వాట్ ఎప్పుడు వచ్చిన ఫండమెంటల్ రైట్స్ నేషనల్ సెక్యూరిటీ థ్రెట్లో ఉన్న నా ఫండమెంటల్ రైట్స్ నాకు కావాలి అని కొట్లాడే హక్కు ఎవరికి లేదు. కొన్ని టైమ్స్లో ఇట్ క్యాన్ బి రిపీల్డ్ అని బై ద పార్లమెంట్ త్రూ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఓన్లీ బై స్పెషల్ మెజారిటీ ఆఫ్ ద 2 హౌసెస్. అండ్ ఈ ఫండమెంటల్ రైట్స్ ఇప్పుడుండే ఫండమెంటల్ రైట్స్ రేపటి రోజున ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 300గా చేంజ్ అయిన ఆర్టికల్ 31F రైట్ టు ప్రాపర్టీ ఒకప్పుడు ఫండమెంటల్ రైట్. కాన్సిక్వెన్సెస్ వల్ల సోషల్ జస్టిస్ కోసం 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా దాన్ని ఇప్పుడు వేరే ఆర్టికల్ లాగా చేంజ్ చేశారు. సో అది చేంజ్ చేయడానికి స్పెషల్ మెజారిటీ కావాలి. ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఎండేజ్ ఇన్ ద Part 4. Part 3 ఏమో ఫండమెంటల్ రైట్స్, Part 4 ఏమో డిపిఎస్పి ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిరైవ్డ్ ఫ్రమ్ ది ఐరిష్ కాన్స్టిట్యూషన్. సో చూసారా ఇక్కడ 2 టాపిక్స్. ఫండమెంటల్ రైట్స్ ఏమో అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం, డిపిఎస్పి ఏమో ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి. అన్లైక్ ద ఫండమెంటల్ రైట్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇస్ నాన్ జస్టిసబుల్. అంటే ఇవి మా ఊర్లో జరగడం లేదని పోయి కొట్లాడే హక్కులు లేవు. In nature that they are not enforceable by the court. 32nd ప్రియాంబుల్. మనకు ప్రియాంబుల్ తెలుసు, కీ నోట్ అంటారు, కొంతమంది అయితే ఐడెంటిటీ కార్డ్ అంటారు. ఎందుకంటే అదొక ఇండెక్స్ లాగా. ఇప్పుడు మనం హిస్టరీ ఇండెక్స్ చూస్తేనే దీంట్లో శాతవాహనాస్ గురించి, దీంట్లో ఇక్ష్వాకుస్ గురించి ఉంది. అదే ఇండియన్ హిస్టరీ ఓపెన్ చేస్తే మౌర్యన్ ఉంది, గుప్తా ఉంది, అలా లోపల ఏముందో చెప్పేయగలం. అలానే మన ప్రియాంబుల్ కూడా ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇది ఒక పెద్ద డిబేట్ జరిగిన తర్వాత లాస్ట్కి ఒప్పుకున్నది ఏంటంటే ఎస్ ప్రియాంబుల్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అది ఏదంటే కేశవానంద భారతి కేసులో ఒప్పుకున్నారు. ఏ కేసులో ఒప్పుకోలేదు, శంకరీ ప్రసాద్ కేసులు, సజ్జన్ సింగ్ కేసు అని ఉంటాయి. ఆ కేసెస్లో నో నా పార్ట్ కాదంటే కాదు అని అన్నారు. తర్వాత కొన్ని నంబర్ ఆఫ్ జడ్జిమెంట్స్ అంతా కూర్చొని ఏమని డిసైడ్ చేసినంటే preamble is also part of the constitution. The legislature is bound to use its legislative power according to the preamble. No, this is also wrong. Only one is correct. Enduku the preamble according to the Keshwananda Bharati case, state of Kerala 1973. Dates kuda adagachu. వాడి మెయిన్ ఏమో మనం ఎలిమినేట్ చేయడానికి, ఎక్కడి నుంచి అడుగుతాడో తెలియదు. సో లుక్ ఆఫ్టర్ is an integral part of the constitution. It observed that the preamble is of extreme importance and the constitution should be read interpreted in the light of the grand and noble vision experienced in the preamble. సో అర్థమవుతుందండి. మనం ఒకవేళ ఏదన్నా కాన్స్టిట్యూషన్ షుడ్ బి రెడ్, లోపల కాన్స్టిట్యూషన్ మనం చదివే అప్పుడు మన మైండ్లో బ్యాక్ ఆఫ్ ద మైండ్లో ప్రియాంబుల్ గురించి నడుస్తూ ఉండాలి. వాళ్ళు ఏ ఫిలాసఫీతో చేశారండి. ఇన్ ఎల్ఐసి ఆఫ్ ఇండియన్ కేస్ the Supreme Court again held that the preamble is integral part of constitution. It is neither a source of power. అట్లని అదేం పవర్ కాదు. ఆ ప్రియాంబుల్లో ఉన్నవే పాటించాలి. మనకి ఎవరన్నా ఎగ్జిక్యూటివ్ పవర్స్ కావాలంటే ప్రియాంబుల్ని రెఫర్ చేయం, లోపల కాన్స్టిట్యూషన్ని రెఫర్ చేస్తాం. జస్ట్ అది ఒక ఇండెక్స్. శాతవాహనాస్ గురించి ఉందా, ఆయన గురించి ఉండాలి అని. కానీ ఇంక వేరే వాళ్ళ గురించి లేకపోతే అక్కడ మెన్షన్ చేయలేదు, ఇక్కడ లేకూడదు అని, అలాంటి రైట్స్ లేవు అని.
nor prohibits. It does not give power, it does not prohibit. Also it is non-justiciable. ఇందాక డిపిఎస్పి కూడా నాన్ జస్టిసబుల్. ఫండమెంటల్ రైట్స్ నాన్ జస్టిసబుల్. ఫండమెంటల్ డ్యూటీస్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిసబుల్. ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ నాన్ జస్టిసబుల్. ప్రియాంబుల్ is non justiciable. Thus the legislature is not bound to use its power according to the preamble. Yes. Which of the following are included in the definition of law? సో లా అంటుంటాం. స్టేట్ కొన్ని వర్డ్స్ అండి. లా అంటే ఏంటి, స్టేట్ అంటే ఏంటి, మైనారిటీస్ అంటే ఏంటి, రైట్స్ అంటే ఏంటి, ఈ డెఫినేషన్స్ ఒకసారి నీట్గా చూసుకోండి. ఈ డెఫినేషన్స్ ఎక్కడ ఇచ్చినారో కూడా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లా గురించి ఒకటి ఉంది, స్టేట్ అంటే ఏంటి ఒకటి చెప్పి, మైనారిటీస్ అంటే చెప్పలేదు. బడ్జెట్ అని అంటుంటాం, బడ్జెట్ అనే వర్డ్ కూడా లేదు. సో కొన్ని వర్డ్స్ ఉన్నాయా, కొన్ని వర్డ్స్ లేవా, ఏంటివి అని చూసుకోండి. సో ఆర్టికల్ 13, పర్మనెంట్ లా ఎనాక్టెడ్ బై ఏ పార్లమెంట్ ఆర్ ఏ స్టేట్ లెజిస్లేచర్. ఎస్, ఆర్డినెన్స్, టెంపరీ లాస్, ఈవెన్ మున్సిపల్ లాస్ అవన్నీ కూడా లాసే. టెంపరీ లాస్ మేడ్ బై స్టేట్ గవర్నర్, స్టాట్యూట్, డెలిగేటెడ్ లెజిస్లేషన్, ఆర్డర్, బైలాస్, జీవోలు అంటుంటారు, గవర్నమెంట్ ఆర్డర్లు, ఇవన్నీ. నాన్ లెజిస్లేటివ్ సోర్స్ ఆఫ్ లా దట్ ఈజ్ కస్టమ్ యూసేజ్ హ్యావింగ్ ది ఫోర్స్. అంటే తరతరాలుగా ఫాలో అవుతున్నది కూడా వాళ్ళ ప్రకారం అదే వాళ్ళ లా అలా. సో ఆల్ ఆఫ్ దీస్ ఆర్ కరెక్ట్. ఆర్టికల్ 13 జ్యుడిషియల్ రివ్యూ కూడా ఒకసారి చూసుకోండి. ఆర్టికల్ 13 ఏంటి, దట్ ఆల్ లాస్ దట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఆర్ డెరోగేటరీ ఆఫ్ ఎనీ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్, అంటే కాన్స్టిట్యూషన్కి తగ్గట్టుగా లేకపోయినా, అగెయిన్స్ట్ ద ఫండమెంటల్ రైట్స్ ఉన్న, షెల్ బి డిక్లేర్డ్ యాజ్ వాయిడ్. అంటే కొట్టేస్తారు. ఎందుకు కొట్టేస్తారంటే ఏదో ఫండమెంటల్ రైట్స్కి అగెయిన్స్ట్ ఉన్నాయి అని. దీన్నే డాక్ట్రిన్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ అంటారు. ఆర్టికల్ 13 హ్యాస్ బీన్ వైడ్ కొనటేషన్. ద పర్మనెంట్ లా ఎనాక్టెడ్ ఏంటేంటి ఇందాక చదివినాం కదా, అవే. ఇన్స్ట్రుమెంట్, స్టాట్యూటరీ ఇన్స్ట్రుమెంట్, నేచర్ ఆఫ్ డెలిగేటెడ్ లెజిస్లేటర్, జీవో, అవన్నీ లాసా కాదని అడుగుతున్నారు. సో ఆల్ దీస్ ఆర్ లాస్. 34th, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ ఫండమెంటల్ రైట్స్. ఏ పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5? ఇవి దీంట్లో ఫండమెంటల్ రైట్స్ ఏ పార్టో కమెంట్ చేయండి, అండ్ పార్ట్ 2, 3, 4, 5 ఏంటో కూడా కమెంట్ చేయండి. ఫండమెంటల్ రైట్స్ ఆర్ లిమిటేషన్ టు ద స్టేట్ అండ్ హెన్స్ అవైలబుల్ ఓన్లీ అగైన్స్ స్టేట్. నో, కొన్ని ఈవెన్ ప్రైవేట్ ఇండివిజువల్ సైడ్కి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అన్టచబిలిటీ, వాళ్ళ అన్టచబిలిటీ ఫాలో చేయకూడదు. ఈవెన్ టైటిల్స్ వాళ్ళు కూడా పెట్టుకునే హక్కు లేదు అలా. ఆర్టికల్ 13 empowers the Supreme Court and High Court to declare a law unconstitutional and invalid on the ground of controversy of any fundamental right. Yes, correct. ఇందాకే చెప్పా జ్యుడిషియల్ రివ్యూ గురించి. మోస్ట్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆర్ అవైలబుల్ అగెయిన్స్ ద ఆర్బిటరీ యాక్షన్ ఆఫ్ ద స్టేట్, బట్ ఏ ఫ్యూ ఆర్ ఆల్సో అవైలబుల్ అగెయిన్స్ ద యాక్షన్ ఆఫ్ ప్రైవేట్ ఇండివిజువల్స్. ఎగ్జాంపుల్ ఇస్ ఆర్టికల్ అన్టచబిలిటీ. ఇప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేయాలి ఇంకా ఏమేమి ఆర్టికల్స్ ఉన్నాయి. ఆర్టికల్ 13 డిక్లేర్స్ దట్ all laws that are inconsistent with or in derogatory of any of the fundamental rights shall be void. Yes, అవి ఇంకా కోర్ట్ చేయాల్సిన పని ఏంటి, లాస్కి అగెయిన్స్ట్గా ఉన్నాయా లేదా, ఫండమెంటల్ రైట్స్కి అగెయిన్స్ట్గా ఉన్నాయా, కాన్స్టిట్యూషన్స్కి అగెయిన్స్ట్గా ఉన్నాయని చెక్ చేయడం. ఇన్వాలిడ్, వాయిడ్ అని డిక్లేర్ చేసేస్తుంది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిగార్డ్ టు ఆర్టికల్ 17 అంటే అన్టచబిలిటీ. ఇట్ డస్ నాట్ కవర్ సోషల్ బైకాట్ ఆఫ్ ఫ్యూ ఇండివిజువల్స్ ఆర్ దర్ ఎక్స్క్లూజన్ ఫ్రమ్ రిలీజియస్ సర్వీసెస్. అవును, ఇప్పుడు కొంతమందిని మనం ఈవెన్ కొన్ని గుడిలో ఈ బ్రాహ్మిన్సే చెయ్యాలి, ఆ బ్రాహ్మిన్సే పూజ చెయ్యాలి అని అనుకుంటున్నాం. అంత మాత్రాన మనల్ని బాయ్కట్ చేసేస్తా అన్నట్టు అంటే కాదు. ఒక కస్టమ్, రిలీజియన్ లాగా అది ఫాలో అవుతాండేది. దానికి ఎప్పటి నుంచో దానికి అదే ప్రసిద్ధి అలా. సో అదేం సోషల్ బాయ్కట్ కాదు, అది ఒక గుడి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కేరళ కేస్ గురించి వింటాం. అక్కడ రంగనాథ స్వామి టెంపుల్లో వాళ్ళకి గొడవలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు వీళ్ళే చేయాలా అదని. ఎస్, అది ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న రూల్. ఈవెన్ కొన్ని కేరళ టెంపుల్స్లో కూడా ఓన్లీ అమ్మాయిలే పూజ చేయాలి, అబ్బాయిలు చేయకూడదు. ఇప్పుడు నేను అబ్బాయిని, నాకు ఈక్వాలిటీ ఇవ్వండి అని వి కెనాట్ ఫైట్. అలా కొన్ని ఇన్ఈక్వాలిటీస్ కూడా ఉంటాయి. బట్ ఆ ఇన్ఈక్వాలిటీస్ ఎలా ఎస్టాబ్లిష్ అయ్యాయో కూడా చూడాలి. సో దిస్ ఈజ్ రైట్. ఇట్ డస్ నాట్ కవర్ సోషల్ బైకాట్ ఆఫ్ దేర్ దాని గురించి లేదు. అన్టచబిలిటీ దీని కిందకి రాదు. దిస్ ఈజ్ అవైలబుల్ అగేన్స్ట్ ప్రైవేట్, ఈవెన్ ప్రైవేట్ ఇండివిజువల్ కూడా అన్టచబిలిటీని ఎంకరేజ్ చేయకూడదు. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ద సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ ద రైట్ అండర్ ఆర్టికల్ 17 ఈజ్ అవైలబుల్ అగేన్స్ట్ ప్రైవేట్ ఇండివిజువల్ అండ్ ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్
obligation of the state to take necessary actions to ensure that this is not violated. The term untouchability has not been defined either in the Constitution or in the Act. However, the Mysore High Court held that the subject matter of Article 17 is not untouchability in its literal or grammatical sense, but the practice as it has డెవలప్డ్ హిస్టారికల్లీ మనకి తెలుసు, దళిత్స్ వాళ్ళని వీళ్ళని తొక్కేసేవాళ్ళు, మీరు ఇక్కడ నడచకూడదు, శూద్రాస్ మీరు నడుస్తే ఈవెన్ వాటర్ కూడా టచ్ చేయకూడదు, అలాంటివి ఎంకరేజ్ చేయకూడదని ఈ యాక్ట్ వచ్చింది. హెన్స్ ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్ సోషల్ బాయ్కాట్. 1 minute. విత్ రెఫరెన్స్ టు ఆర్టికల్ 18, ద అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. అంటే నేను ఇప్పుడు పెట్టుకుంటా నవాబ్ రాజ్ కుమార్, నవాబ్ సుమంత్ అలాంటి పేర్లు పెట్టుకుంటా. కింగ్ అంటే మనం కామెడీగా పిలిచే టైటిల్స్ వేరు, కానీ వాళ్ళ ఇంటి పేరు ముందు అలా పెట్టుకోవడం దోస్ ఆర్ రాంగ్. సూపర్ స్టార్ రజనీకాంత్ అది మనం పిలిచేది, ఆయన అట్లని ఆయన ప్రతి చోట సర్టిఫికెట్స్లో సూపర్ స్టార్ రజనీకాంత్ అలా రాయించుకునే హక్కు లేవు. ఓన్లీ మిలిటరీ వాళ్ళకి కొల్నల్, మేజర్ అలాంటివి. ఈవెన్ ప్రెసిడెంట్కి కూడా ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అని ఎక్కడ రాపిదు సర్టిఫికేట్స్లలో, ద్రౌపది ముర్ము అలా. సో డాక్టరేట్, ఎంబీబీఎస్ ఓన్లీ అలాంటి టైటిల్స్ మాత్రమే మనం ఎంకరేజ్ చేస్తాం. ఇది కూడా ఫండమెంటల్ రైట్. ఇట్ ప్రొహిబిట్స్ ఓన్లీ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా హోల్డింగ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అండర్ ద స్టేట్ ఫ్రమ్ యాక్సెప్టింగ్ టైటిల్స్ ఫ్రమ్ ఎనీ ఫారిన్ స్టేట్ వితౌట్ ది కన్సెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఫారినే సిటిజన్సే కాదండి, మన ఇండియాలో ఉన్న ఫారిన్ వాళ్ళు కూడా మీరు మా కింద మా సరిహద్దుల్లో ఉన్నప్పుడు మీకు కూడా ఆ హక్కులు లేవు అని. ఇట్ ప్రొహిబిట్స్ ద స్టేట్ ఫ్రమ్ కన్ఫరింగ్ ఎనీ టైటిల్ టు ఎనీ వన్ ఎక్సెప్ట్ ద హెరిడిటరీ టైటిల్స్. హెరిడిటరీ టైటిల్స్లో ఇవేం లేదు. మా డాడీ వాళ్ళ రాజులు, నేను రాజు అని పెట్టుకుంటాను, మా మమ్మీ రాను అని పెట్టుకునే లేదు. సో బోత్ ఆర్ రాంగ్. Article 18 abolishes title and makes 4 provisions. It prohibits the state from conferring any title. స్టేట్ ఎవరిని నువ్వు టైటిల్ ఇవ్వకండి, మిస్టర్, మిస్సెస్, సైంటిస్ట్. ఎప్పుడన్నా మనకు సైంటిస్ట్ అని మనం సైంటిస్ట్ అని పెడతాం. రామాంజన్ అంటే సైంటిస్ట్ రామాంజన్ అలా అన్నాం. స్టేట్ మీరెవరికి టైటిల్ ఇవ్వకండి ఎక్సెప్ట్ మిలిటరీ అండ్ అకాడమిక్ ఆర్ ఎనీబడి వెదర్ ఎ సిటిజన్ ఆర్ ఫారినర్. A foreigner holding any office of profit or trust under the state cannot accept any title. ఒకవేళ ఫారినర్ ఇప్పుడు మన కంపెనీలో వర్క్ చేసి అంటే మీరు కూడా ఏ టైటిల్ హోల్డ్ చేయడానికి లేదు. ఒకవేళ చేయాలనుకున్న ప్రెసిడెంట్తో పర్మిషన్ తీసుకోండి. నో సిటిజన్ ఆర్ ఫారినర్ హోల్డింగ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ ట్రస్ట్ అండర్ ది స్టేట్ ఈస్ టు యాక్సెప్ట్ ఎనీ ప్రెజెంట్ ఇన్వాల్వ్మెంట్ ఆర్ ఆఫీస్. సో అర్థమైందా అండి? నో వన్ హ్యాస్ రైట్. ప్రెసిడెంట్ ఒకవేళ కన్సెంట్ ఇస్తే అది ఫారిన్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ యూజ్ చేసేవి ఏంటంటే మిలిటరీవి, అకాడమిక్వి. 37th. హూ అమంగ్ ద ఫాలోయింగ్ సర్టిఫైస్ ఎ బిల్ యాజ్ మనీ బిల్? బడ్జెట్, మనీ బిల్, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ఇవి దీని డిఫరెన్స్ ఒకసారి చూసుకోండి. మనీ బిల్ని సర్టిఫై చేసేది ఓన్లీ స్పీకర్. ఆ స్పీకర్ కూడా ఏ స్పీకర్ అంటే హౌస్ ఆఫ్ ద పీపుల్, లోక్సభ. రాజ్యసభ చైర్మన్కి ఏమీ లేదు. మనీ బిల్లో చాలా ఉన్నాయండి. ఫైనాన్షియల్ బిల్ 1, ఫైనాన్షియల్ బిల్ 2 అంటే ఏంటి ఒకసారి చూసుకొని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈజీగా క్లీన్గా ఒక 10 minutes టైం తీసుకొని చదివేసేయండి, ఈజీ పార్ట్. ద స్పీకర్ ఆఫ్ లోక్సభ హ్యాస్ ద ఫైనల్ అథారిటీ. చూసారా, ఫైనల్ అథారిటీ టు సర్టిఫై ఎ బిల్ యాజ్ ఎ మనీ బిల్. ద స్పీకర్ ఈజ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇన్ ది లోక్సభ అండ్ ఈజ్ ఎలెక్టెడ్ ఫ్రమ్ విత్ ఇన్ ద మెంబర్ ఆఫ్ లోక్సభ. ద సర్టిఫికేషన్ is recorded in the journal and is conclusive for all purpose. May not be questioned. సో అడుగుతారు, ఒకవేళ సర్టిఫై చేసిన తర్వాత క్యాన్ హ్యావ్ జ్యుడిషియల్ రివ్యూ, క్యాన్ కోర్ట్స్ ఆస్క్ హిమ్ అంటే నో, హీ ఈజ్ ద ఫైనల్ అథారిటీ అని. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద ఎలక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్? ఇవి ఇంపార్టెంట్ అండి. ఎలక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతిసారి క్వశ్చన్స్ అడుగుతారు. మేబీ ఈసారి ఎలిమినేట్ చేయడానికి అడగకపోవచ్చు, బట్ తెలుసుకోవడం మన బాధ్యత కాబట్టి చూసుకోవాలి. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ఎలక్టెడ్ బై అన్ ఎలక్టోరల్ కాలేజ్ అంటే ఎవరెవరు ఉండాలి అని. కన్సిస్టింగ్ ఆఫ్ ఎలక్టోరల్ కాలేజ్ అంటే ఏంటంటే దాంట్లో ఎవరెవరు ఉంటారు. మెంబర్ ఆఫ్ బోత్ ద హౌస్ ఆఫ్ పార్లమెంట్ అండ్ ది ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ
అండ్ కౌన్సిల్స్. ఇది రాంగ్. 1/2 నాలెడ్జే కాదు, 3/4 నాలెడ్జ్ కూడా పనికిరాదు ఇక్కడ అని మనం ఇంతవరకు చూసినాం. లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉండదు. సో ఇవి రెండు తెలిస్తే 50% కరెక్ట్, ఇది తెలిస్తే 75%. ఇంకా ఇది మిస్టేక్ అయినా ఫుల్ ఎత్తిపోతుంది. సో 100% నాలెడ్జ్తోనే వెళ్ళాలి. ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా is elected by an electoral college consisting of member of both the house of parliament. Yes, both are. This is wrong and only B is correct. The president is elected not directly by people but by members of electoral college consisting of elected member of both the house of parliament, the elected member of legislative assembly of the state, and the elected member of legislative assembly of union territories. ఆ యూనియన్ టెరిటరీస్ ఏంటంటే ఢిల్లీ అండ్ పాండిచేరి. అండ్ ఇంకొకటి, ఒక క్వశ్చన్ నేనే రైజ్ చేస్తున్నా, నామినేటెడ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తారా లేదా చూడండి. ఎస్ ఆర్ నో నేనే అడుగుతున్నా. ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో నామినేటెడ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తారా చెయ్యరా. అండ్ సేమ్ ఇంకో క్వశ్చన్, ప్రెసిడెన్షియల్ రిమూవల్లో ప్రెసిడెంట్ని మనం ఇంపీచ్మెంట్ చేస్తారంటే రిమూవ్ చేసేస్తాం, నువ్వు నాకు ప్రెసిడెంట్గా వద్దు అని, అప్పుడు నామినేటెడ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తారా లేదా కమెంట్ చేయండి. ద వైస్ ప్రెసిడెంట్ లైక్ ద ప్రెసిడెంట్ ఈజ్ ఎలెక్టెడ్ నాట్ డైరెక్ట్లీ బై ద పీపుల్ బట్ బై మెథడ్స్ ఆఫ్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్. హీ ఈజ్ ఎలెక్టెడ్ బై మెంబర్ ఆఫ్ అన్ ఎలక్టోరల్ college consisting of members of both house of parliament. Thus this electoral college is different from the electoral college of the president. It in two respects, it consists both elected and nominated members of parliament. In case of president, only elected members. ఇక్కడే ఆన్సర్ కూడా దొరికేసింది. అయ్యో సరే, రిమూవల్ గురించి అడిగాను కదా, రిమూవల్ది చెప్పండి. ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్ ద మెంబర్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇన్ ది కేస్ ఆఫ్ ప్రెసిడెంట్. The elected members of state legislative assemblies are included. 39th question. Which one of the following statements about the Union Council of Ministers? Council of Ministers, ఆ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి హెడ్ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్. ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 74 and 75 డీల్స్ విత్ వీళ్ళే డిఫాక్టో రూల్స్, యాక్చువల్లీ రూల్ డిజూరీ డిఫాక్టో రూల్స్ ఎవరు అంటే Prime Minister, Council of Ministers. The Prime Minister is head of the Council of Ministers. The Council of Ministers advise the President. ప్రెసిడెంట్ వాళ్ళు చెప్పినట్టే డాష్ చేయాలి, అట్లని ప్యూర్ పప్పెట్ కాదని ఫ్రెంచ్ లాగా. The President can ask the Council of Ministers to reconsider any advice. Yes, the advice given by the Council of Ministers is subject to judicial scrutiny. No, this is wrong. ఒక్కసారి వాళ్ళు ఏమైనా చెప్తే మనోళ్ళు మళ్ళీ కోర్టుకి వెళ్ళి దాని గురించి డిస్కస్ చేసే రైట్స్ లేవు. ఇది ఒక ఇంపార్టెంట్ ప్రొవిజన్. చూసారా ఎంత రైట్స్ ఇచ్చారో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి. ప్రివెంట్స్ కోర్ట్స్ ఫ్రమ్ ఇన్వెస్టిగేటింగ్ ద అడ్వైస్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గివ్స్ టు ద ప్రెసిడెంట్. దిస్ మీన్స్ దట్ ద అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈజ్ నాట్ సబ్జెక్టెడ్ టు జ్యుడిషియల్ రివ్యూ. సో జ్యుడిషియల్ రివ్యూ ఉండదు. ఇందాకే నేను చెప్పాను, యాంటీ డిఫెక్షన్ లాకి జ్యుడిషియల్ రివ్యూ ఉంది. అదే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చిన అడ్వైస్కి జ్యుడిషియల్ రివ్యూ ఉందంటే లేదు. However, the Supreme Court has ruled that the article does not prevent scrutiny of the material that the advice is based on. ఒకవేళ అడ్వైస్ ఈజ్ బేస్డ్ ఆన్ అర్థమైందా, వాళ్ళు ఇచ్చిన అడ్వైస్ని క్వశ్చన్ చేసేయలేదు, కానీ మీరు ఆ అడ్వైస్ని ఏది బేస్ చేసుకొని ఇచ్చినారో దాన్ని స్క్రూటనైజ్ చేయొచ్చు. ఇండైరెక్ట్గా జ్యుడిషియల్ రివ్యూ. ద సుప్రీం కోర్ట్ హ్యాస్ ఆల్సో సెడ్ దట్ ద కోర్ట్ క్యాన్ ఇన్వెస్టిగేట్ వెదర్ దెర్ వాజ్ ఎనీ మెటీరియల్ దట్ ద అడ్వైస్ వాజ్ బేస్డ్ ఆన్. ఇదే ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. మీరు ఏ కాన్సిక్వెన్సెస్ వల్ల అలా అడ్వైస్ చేశారో అది ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. సుప్రీంకోర్టు ఏ ఆర్టికల్ డీల్ చేస్తుంది? ఆర్టికల్ 123, 143, ఆర్టికల్ 124 కమెంట్ చేయండి. యూనిఫామ్ సివిల్ కోడ్, హర్యానా గవర్నమెంట్, ఈవెన్ చాలా గవర్నమెంట్స్ గొడవ పడుతున్నాయి యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలి అని, కొంతమంది వద్దు అని. ఏంటి అంటే కొన్ని లాస్ని, పర్సనల్ లాస్, మనకు కామన్ లాస్ ఉంటాయి, పర్సనల్ లాస్ ఉంటాయి. ఈ పర్సనల్ లాస్ని, ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ అంటే హిందూస్ ఒకలాగా చేసుకుంటారు, ముస్లిమ్స్ ఒకలాగా చేసుకుంటారు. ముస్లిమ్స్కి అట్ ఏ టైం 4 మెంబర్స్ వైఫ్స్ ఉన్నా అది తప్పు కాదు. అదే వీళ్ళకైతే తప్పు. మనం ప్రాపర్టీ ఒకలాగా ఇస్తాం, మా కూతుర్లకి ఇంత, మనవాడికి ఇంత అని. అదే ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి, పార్సీస్కి పోతే డిఫరెంట్ టైప్ ఆఫ్ షేరింగ్. ఇన్హెరిటెన్స్ కూడా మనం ఒకరిని దత్తత తీసుకోవాలంటే కూడా కొన్ని చెయ్యాలి. సో అలా కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. అవన్నీ చేంజెస్ ఒక్కటేలాగా చేయడమే యూనిఫామ్ సివిల్ కోడ్.
దీన్ని ఎక్కడి నుంచి తీసుకున్నాము, ఎక్కడుంది అంటే డిపిఎస్పీస్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆర్టికల్ 44. Part 4, Article 44 of the Constitution of India is about the Uniform Civil Code. The article states that the state should try to secure a uniform civil code for citizens across India. సో ఇప్పటివరకు ఏమేమి టాపిక్స్ చూస్తామో ఒకసారి అన్నీ పాస్ చేసుకొని రివైజ్ చేయండి. నెక్స్ట్ టాపిక్లో నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం.